మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపైన పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్పా సెంటర్ల పనితీరును పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏవైనా జరుగుతున్నాయా అన్న అంశాలపైన అధికారులు ఆరా తీశారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని స్పా సెంటర్ల రిజిస్ట్రేషన్ పత్రాలు, సిబ్బంది వివరాలు, నిర్వహణ విధానాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివరించే సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చేయాల్సిన అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎవరికి ఉన్నదో వాళ్ళే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపైన పోలీసుల ప్రత్యేక తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క పూర్తిగా కమిషనరేట్ లో స్పా సెంటర్ల పైన పోలీసులు రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ నిర్వహించి వారికి లైసెన్స్ కావచ్చు, అంతేకాకుండా స్పా సెంటర్ లో జరుగుతున్న కార్యకలాపాల పైన కూడా పోలీసులు పూర్తిగా రైడ్స్ కూడా నిర్వహించి కొన్ని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే కమిషనర్ ఆదేశాల మేరకు ప్రకారము పోలీసులు రైడ్స్ చేస్తారు. మొత్తం 13 సెకండ్ల రైడ్స్ చేయగా దాదాపు 25 స్పా సెంటర్ల పైన కూడా కేసులు నమోదు చేశాము. దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పి మల్కాజ్గిరి టీపీ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి 30 స్పా సెంటర్లో తనిఖీ చేస్తే 11 స్పా సెంటర్లో కూడా కేసులు నమోదు చేశాం. అంతేకాకుండా 17 స్పా సెంటర్లు ఉండగా 7 స్పా సెంటర్ల పైన కూడా కేసులు నమోదు చేశాం. ఇలా ప్రతి దానిపైన కూడా అణువణు కూడా తనిఖీలు చేశాము. ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా స్పా సెంటర్ నడుస్తుందో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. కంపల్సరిగా స్పా సంబంధించిన నామ్స్ అన్ని కూడా పూర్తిగా ప్రణాళిక ప్రకారమే ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అన్ని దర్యాప్తులు జరుపుతాము. అంతేకాకుండా కస్టమర్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఉద్యోగుల వివరాలు, అంతేకాకుండా ఎవరైతే స్పాస్ చేస్తారో వారికి సంబంధించి వారి యొక్క పూర్తిగా వివరాలు కూడా ఉండాలని, అంతేకాకుండా బిల్డింగ్ యజమానులు కూడా అక్కడ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో మొత్తానికి కేసులు నమోదు చేశాము. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఈ స్పాలో పనిచేయడానికి